ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను అనుసరించి కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి చూస్తూ ఉన్నాం. కార్యారంభం కంటే కార్యాంతము మేలండి. కాబట్టి ఆరంభం కంటే అంతములో ఉన్నటువంటి మేలును మనము జరగవలసిన వారంగా ఉంటున్నాం. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా దేవుని వాక్యములో రాయబడి ఉంటుంది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. గమనించండి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? దేవోక్తి లేకపోతే. అందుకనే ఇంగ్లీష్లో విజన్ లేకపోతే మనుషులు నశిస్తారు అని రాయబడి ఉంది. నశిస్తారని రాయబడి ఉంది. దేర్ ఈజ్ నో విజన్ ఈ ద పీపుల్ పెరిష్ బట్ హీ దట్ కీపెత్ ద లా హ్యాపీ ఈజ్ ఈ. కాబట్టి దేవోక్తి లేని ఎడ్ల లేక దర్శనం లేకపోతే జనులు నశించుతారు. అందుకని ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు. కాబట్టి ఈ విషయాన్ని మనము అనుసరించి దేవుని బిడ్డలముగా చివరి దినాలలో ఉన్నాం. దేవోక్తి లేక విజన్ దర్శనము కోల్పోయే దినాలలో ఉన్నాం. దర్శనము ప్రత్యక్షత కోల్పోయే దినాలలో ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆరంభము కంటే అంతము. కాబట్టి మన సహవాసము కూడా దర్శనాన్ని లేక ప్రత్యక్షతను విజన్ కలిగినటువంటి యొక్క దర్శనం. దేవుని దాసుని దైవజనుడు భక్సింగ్ గారిని ఏర్పాటు చేసుకొని దేవుడు ఆ దైవజనుడికి దర్శనం అనుగ్రహించినాడు, ప్రత్యక్షతను అనుగ్రహించినాడు. ప్రభు యొక్క పరిచర్య విషయంలో ఏ విధంగా దేవుని సంఘము ఉండాలి, ఏ విధంగా ఉంటే దేవుని రాజ్యంలోనికి పరలోక రాజ్యంలోనికి వెళుతారు అనేటువంటి యొక్క ఆ ప్రత్యక్షతను, ఆ విజన్ని దేవుని దాసునికి బయలుపరిచినాడు. ఆ సహవాసంలో, ఆ దర్శనంలో మనం వస్తున్నటువంటి దినాలలో ఉన్నాం. కానీ దాదాపు ఈ దినాలలో దర్శనాన్ని కోల్పోయిన దినాల్లో ఉన్నాం. ఏ విధంగా అనంటే దీనికి ఒక ఉపమాన రీతిగా లేక ఒక విషయాన్ని మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము. దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క దాస్యములో ఉన్నారు. అక్కడ నుండి దేవుడు మోషే ద్వారా వారిని బయట తీసుకొని వచ్చినారు. ఎర్ర సముద్రము దాటి తిరిగి వారు బయలుదేరినారు కనాను దేశానికి. నిర్గమాకాండము 19వ అధ్యాయము మొదటి నుంచి ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. గమనించండి, సీనాయి అరణ్యమునకు వచ్చినారు. కాబట్టి అక్కడ వారికి ఏం చేసినాడు? నీళ్లు దొరకలేదు. ఈ భాగమంతా మనకు తెలుసు. అయితే తర్వాత వచ్చినారు ఇక్కడికి. నీళ్లు మరునాడు వారు వచ్చినారు. అది ఎక్కడంటే వారు రేఫదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ పర్వతం ఎదుట ఇశ్రాయేలును విడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా. ఎందుకు? గమనించండి, 3వ నెలలో ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినట్టు 3వ నెలలో సీనాయి అరణ్యమునకు వచ్చినారు. సీనాయి పర్వతం ఎదుట వాళ్ళు దిగినారు. అప్పుడు దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని, వారికి ఒక కట్టడలను, పద్ధతులను వారికి ఇవ్వడానికి. ఎందుకు? దేవోక్తి లేని ఎడ్ల జనులు కట్టులేక తిరుగుతారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడని దేవోక్తి వారికి ఒక పద్ధతిని, వారికి ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా వారు జీవించాలా అనేటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని వారికి ఇవ్వడానికి కొరకు దేవుడు వారిని అక్కడ దాకా తీసుకొచ్చి వారి కనాను దేశానికి వెళ్ళక ముందు వారికి ముందు ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క పద్ధతిని అనుసరించి ఏ విధంగా వారు జీవించాలా అనేటువంటి యొక్క విధానాన్ని దేవుడు వారికి తెలియజేయట కొరకు దైవజనుడి యొక్క మోషేను కొండ మీదకి తీసుకొని వెళ్ళినాడు. మోషేను కొండ మీదకి తీసుకొని వెళ్ళే సందర్భంలో చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. 19వ అధ్యాయములు 7వ వచనము. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారికి తెలిపని. ఎవరిని పిలిచినాడు? ఇప్పుడు మోషే పెద్దలను పిలిపించినాడు. 19వ అధ్యాయం నుండి తాను కొండ మీదకి వెళుతాడు. ఆ కొండ మీదకి వెళ్ళినటువంటి సందర్భంలో
ఇక ప్రజలను నడిపించేటువంటి వారు ఎవరు అని అంటే మనకు తెలుసు. 20వ అధ్యాయం కానించి కూడా ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ కూడా వారికి ఇచ్చినట్లుగా మనం చూడగలం. 24వ అధ్యాయం నిర్గమకాండము 24వ అధ్యాయము 9వ వచనం కూడా నేను చదువుతున్నాను. తర్వాత మోషే, అహరోనులు, నాదాబు, అబీహులు ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి, గమనించండి, ఇప్పుడు ఎక్కడికి పోయినారు? ప్రజలకే కాదు, మోషే తాను కొండ మీదకి వెళ్ళి దేవుడు మాట్లాడు మళ్ళా వచ్చి మోషేకే కాకుండా వారికి కూడా తీసుకొని వెళ్ళినాడు కొండ మీదకి. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహులు ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఆ యొక్క విధానాన్ని వారికి తెలిపిన తర్వాత ఏం చేసినారంటే 13వ వచనం, మోషేయు అతని పరిచారకున్న యెహోషువ లేచి మోషే దేవుని కొండ మీదకి ఎక్కిరి. మరి ఇప్పుడు మిగతా వారు ఏం చేసినారు? 14వ వచనం, అతడు పెద్దలను చూసి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి, ఇదిగో అహరోను ఊరు మీతో ఉన్నారు, ఎవనికైనాను వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. గమనించండి, మోషే, యెహోషువ దేవుని యొద్దకు కొండ మీదకి వెళ్ళినారు. ఎందుకంటే వారికి దేవోక్తిని లేక ధర్మశాస్త్రాన్ని వారికి ఇవ్వడం కొరకు వెళ్ళినారు. అప్పటి వరకు ఈ యొక్క బాధ్యతలు ఎవరు చూసుకోవాల్సిందంటే అతడు పెద్దలను చూసి, మేము మీ యొద్దకు వచ్చు వరకు, ఎప్పటి వరకు? మేము వచ్చేంత వరకు ఇక్కడనే ఉండుడి, ఇదిగో అహరోను ఊరు మీతో ఉన్నారు, ఎవరికైనా వ్యాజ్యమున్న ఎడల. వీరు మోషే వచ్చేంత వరకు ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఆజ్ఞలు తీసుకొని వచ్చేంత వరకు వీరు ఆ ప్రజలకు ఏం చేయాలంటే వాళ్ళకున్న వ్యాజ్యములు కానీ వారికి ఏమున్నాయో వాళ్ళు తీర్చవలసిన వారు ఎవరున్నారు? ఇప్పుడు అహరోను ఉన్నాడు, ఊరున్నాడు, తర్వాత వీరు ఇంకా పెద్దలు ఉన్నారు, 70 మంది పెద్దలు. వీళ్ళ బాధ్యత ఏంటంటే మోషే వచ్చేంత వరకు. కాబట్టి ఏమి చేసినారు? వీరు వచ్చేంత వరకు వీరు ఉండవలసిన వారుగా ఉంటున్నారు. 32వ అధ్యాయము నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 32వ అధ్యాయంలో ఏమని ఉన్నదంటే గమనించండి, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని చెప్పి. గమనించినారా? ఇప్పుడు ఏమైనారంటే వారిని నడిపించేవారు లేక వారికి వ్యాజ్యం తీర్చేటువంటి వారు నడిపించడం కాదు, వాళ్ళు అక్కడే ఉండాలి. మోషే వచ్చేంత వరకు వాళ్ళు అక్కడే ఉండాలి. ఇప్పుడు వారికి ఏదైనా ఉంటే వీరు తీర్చాలి. ఇప్పుడు ఏమైనారు? ప్రజలందరూ కూడా కలిసి వచ్చినారు మోషే లేడు. ఇప్పుడు అహరోను ఉన్నాడు, ఊరున్నాడు, ఈ పెద్దలు ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఏం చేసినారు అని అంటే, మా మోషే అనేటువంటి వాడు ఏమైపోయినాడో మాకు తెలియదు, కాబట్టి మా ముందర నడవడానికి దేవత కావాలని చెప్పినప్పుడు వాళ్ళు భయంకర విషయం సలహా ఇచ్చినారు. మీ యొక్క సొమ్ములు, మీ బంగారం అంతా తీసుకుని రమ్మన్నారు. వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేసినారు? ఒక దూడని చేసినారు, నిప్పులో వేస్తే దూడ అయిపోయింది. దాని ముందర దూడని పెట్టుకొని వాళ్ళు పండుగ చేసుకుంటా ఉన్నారు. రేపు యెహోవాకు పండుగని ఉదయాన్నే లేచి ఎంతో బాధకరమైన విషయం, దేవునికి విరోధమైనటువంటి కార్యంలో చేస్తూ వచ్చారు. గమనించండి, నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టేసి ఇలాంటి భయంకర స్థితిలోనికి దిగిపోయినటువంటి సందర్భం. కాబట్టి ప్రియులారా, ఈ దినముల్లో కూడా ఎట్లా ఉన్నామంటే దర్శనం కోల్పోయినటువంటి దినాల్లో ఉన్నాం. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క కాలంలో ఉన్నటువంటి క్రమము, పద్ధతి, సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ జీవితము నష్టపోయినాం. ఈ దినాల్లో ఎక్కడ చూసినా సంఘములో ఆచారాలు, మూఢనమ్మకాలు, మనం ఏదో విగ్రహాలను మొక్కటం లేదనుకుంటున్నాం, కానీ లోక సంబంధమైన ఆచారాలన్నీ కూడా, అలవాట్లన్నీ కూడా, ఆ పద్ధతులన్నీ కూడా విగ్రహాలకు రుజువులై ఉంటున్నాయి. కాబట్టి దినములు ఎట్టున్నారంటే యాజకులు అంటే అహరోను లాంటి సేవకులు అయిపోయినారు, హూరు లాంటి వాళ్ళు అయిపోయినారు. ఆ తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి మోషే కాలంలో పెద్దలు లాంటి వాళ్ళు ప్రజలను మభ్య పెట్టడానికి లేక నష్టం చేయడానికి ఆత్మీయంగా, ప్రియులారా గమనించండి, సంఘాలను నడిపించేటువంటి సేవకులమైనా లేక పెద్దలైనా పరిచారకులైనా ఏ విధంగా ఉంటున్నాం?
ఏ విధంగా ఉంటున్నాం? వాళ్ళు చెప్పవలసిన ఒక బాధ్యత వాళ్ళకు ఉంది. మాకు దేవత కావాలి, మా ముందర నడవాలని చెప్పినప్పుడు వారు ఏం చేయాలి? వాళ్ళు ఉన్నది దేనికి? వాళ్ళు ఉన్నది ఎందుకు అంటే మోసే వచ్చేంత వరకు వారిని క్రమముగా వారిని ఉండేటట్టుగా వాళ్ళు చేయాలి. దానికి బదులుగా వారు ఏం చేసినారంటే దూడని చేసి మొక్కిపిచ్చి వాళ్ళు నష్టం చేసినారు. అందుకనే గమనించండి, చివరి దినాలను మోసే లాంటి దైవజనుడు దేవుని దగ్గరికి వెళ్ళినాడు. ఈ దినములో మనం ఏ విధంగా ఉన్నామంటే అహరోను లాంటి బోధకులు గాను, ఊరు లాంటి వాళ్ళు గాను, ఆ దినుడు పెద్దల లాంటి వాళ్ళు సంఘాలను నడిపించుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించే వారంగా లేనిపోని ఆచారాలు, ఎక్కడి పెళ్లిలో చూస్తే, సావుల్లో చూస్తే రకరకాల ఆచారాలు, పద్ధతులు, మూఢనమ్మకాలు, పుట్టుక దినాలు చూస్తే ఏ విధంగా చేస్తున్నామో ఇట్లాంటి ఆచార పద్ధతులను నడిపించే వాళ్ళుగా ఉన్నాడు. అందుకనే తిమోతికి పౌలు చెప్తున్నటువంటి ఒక మాటను గమనించండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. యాజ్ ఇట్ ఈజ్ గా ఈ దినాలు ఎట్లా ఉన్నాం, ఈ విధంగా ఉన్నాం. కాబట్టి రేపు ప్రభు వస్తే, మోసే వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. విచ్చలవిడిగా అంటే వాళ్లకు స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి ఈ దినాలలో సంఘంలో బాధ్యత గల వారిట్లనే ఉన్నారు. అంతేకాకుండా సేవకులు కూడా అంటే వాళ్లకు సరిపోయినటువంటి సేవకులుగా ఉన్నారు. అయితే దీన్ని బట్టి ప్రజలు నష్టపోతున్న సంగతిని ఎవరు ఎరగడం లేదు. అందుకనే అదే అధ్యాయం 32వ అధ్యాయంలో మోసే క్రిందికి వచ్చిన తర్వాత ఓ మాట మాట్లాడతాడు. 21వ వచనం. అప్పుడు మోసే ఈ ప్రజల మీదకి గొప్ప పాపం ఏం చేసినాడు? విచ్చలవిడిగా తిరగడానికి. 25లో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుట వారిని విడిచిపెట్టి ఉండని దినాలలో క్రమం లేదు. ఓ దైవ సేవకుడు చెప్తే వింటట్లేదు. ఎందుకంటే అహరోను లాంటి వాళ్ళు అయినారు. అహరోను అంటే పెద్దలు చెప్తే విన్నటువంటి వాళ్ళు లేరు. విచ్చలవిడిగా విడిచిపెట్టినాడు. ఎవరు అనంటే అహరోను. అహరోను వారిని కంట్రోల్ చేయాల. మోసే స్థానంలో అహరోను ఉన్నాడు కాబట్టి చేయలేకపోయినారు, పెద్దలు చేయలేకపోయినారు. ఈ దినాలలో దైవ సేవకులు ఈ విధంగా ఉన్నారు, పెద్దలు ఈ విధంగా ఉండి ప్రజలు విచ్చలవిడిగా అంటే వారి ఇష్టానుసారంగా నడిచేటువంటి దినాలలో ఉన్నాం. కాబట్టి ఒకరోజు ప్రభు వస్తున్నాడు. మోసే వచ్చినప్పుడు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అదేవిధంగా రేపు ప్రభు వస్తే కార్యారంభం కంటే కార్య అంతము ఏమవుతుంది? కాబట్టి ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే మోసే చెప్పినాడు, ఎందుకు ఇట్లా చేసినావు? అహరోను అడుగుతాడు. గమనించండి 21వ వచనము, నిర్గమకాండం 32:21. అప్పుడు మోసే, నీ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగా. గమనించండి, సేవకులారా, పెద్దలారా, పరిచారకులారా, రేపు ప్రభు వచ్చినప్పుడు అడిగేది ఇదే లెక్క అడుగుతారు. ఇప్పుడు ఏదో సేవ చేస్తున్నాము, ప్రజలు ఉన్నారు, మాకు సంఘాలు ఉన్నాయి, నడిపిస్తున్నాము అనేటువంటి మోసపోబాకండి. రేపు ప్రభు వస్తే తప్పకుండా లెక్క అప్పగించాలా, తప్పకుండా. ఎందుకంటే ప్రజలను నడిపించేటువంటి మనం ఏ లెక్క అప్పగిస్తాం? వాళ్ళని విచ్చలవిడిగా విడిచిపెట్టేసినాం, వారి స్వకీయ దురాశలకు అనుకూలంగా. అక్కడ అందుకనే వాళ్ళు ఏం చేశారు? ఒక దూడని చేసి పెట్టినారు. రేపు యెహోవాకు పండుగ అన్నారు. తాగి తిని ఎగురుతూ, గమనించండి, ఏం చేస్తారంటే ఆడుతా ఉన్నారంట. రేపు యెహోవాకు పండుగ అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారు? ఎగురుతా ఉన్నారు. ఈ దినాల్లో కూడా డ్రామా, విశ్వాస జీవితం, ఎగురుతా ఉన్నాం, ఆడుతా ఉన్నాం, సేవ చేస్తున్నాం, ఈడ సువారు చేస్తున్నాం, ఆడవాక్యం చెప్తున్నాం, ఈడ మందాలు కడుతున్నాం, ఈడ పరిచర్య చేస్తున్నాం, ఈడ సంఘాలు, ఇదంతా డ్రామాగా ఉంటుంది. ఆత్మీయ జీవితంలో గుండె మీద చేసుకొని చెప్పగలమా? రేపు ప్రభు వచ్చినప్పుడు ప్రభు దగ్గర నిలబడతాం. మనం సిగ్గులేని ముఖంతో మనం చేసే సేవ సంఘములో ప్రభు దగ్గర నిలబడుతుందని చెప్పగలమా? కాబట్టి అహరోను యొక్క ఊరు లాంటి పెద్దల్లాంటి చేసేట విధానంగా ఉంటే రేపు వచ్చినప్పుడు దేవుడు లెక్కడుతాడు. అందుకనే అహరోను అడిగినాడు, నువ్వెందుకట చేసినావు, వాళ్ళని ఎందుకు ఇడిచిపెట్టేసినావు అంటే ఎవరి తప్పు ఎవరిని అడుగుతాడు? మనల్ని అడుగుతాడు. దేవుని సేవ చేసే మనం, సేవకుడు లేకుండా సంఘాలు నడిపించేటువంటి మీరు పెద్దలు, మిమ్ములను దేవుడు లెక్కడుతాడు. నడిపించడం అనేది కాదు, వాళ్ళు ఏదో యాంత్రికంగా చేస్తున్నటువంటి విషయం. కాబట్టి లెక్క అడగక ముందే మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారంగా ఉంటున్నాం. అందుకొనికే తప్పించుకున్నాడు. ఎవరు? అహరోను తప్పించుకున్నాడు. 22వ వచనము 32వ అధ్యాయం నిర్గమకాండం 22. అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. చూసినారా ఎట్లాంటి వాళ్ళంట? ఈ దినాలు ఎట్లాంటారంటే చెప్పితే వినకుండా తిరుగుబాటు చేసేటువంటి దినాల్లో ఉన్నాం. దేవుని సేవకులు చెప్పినా, పెద్దలు చెప్పినా కూడా
విన్నటువంటి భయంకర దుర్మార్గులు అంట. చూడండి ఎట్లా తయారైనారో చూడండి. కాబట్టి ఇలాంటి భయంకర దినాల్లో ఉంటున్నాము. ఆ తర్వాత వారు ఏమైందంటే విచ్చలవిడిగా విడిచినటువంటి వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. మనకు తెలుసు. కాబట్టి బాగా అనుసరించి మన విషయం ఏంటంటే మనము ఏ విధంగా ఉంటున్నాం. దేవుడు మన చేతిలో పరిచర్యను పెట్టినాడు. మోషే కొండ మీదకి వెళ్ళినాడు. అహరోను వీళ్ళు చేయవలసినటువంటి విధానాన్ని చేయకుండా ప్రజలను నష్టపరిచినాడు. రేపు ప్రభు వస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు మనము సరైన విధంగా ఇట్లనే మనం పరిచర్య చేస్తే మన పరిచర్య కాలిపోతుంది, నష్టపోతుంది. కాబట్టి దర్శనం పోగొట్టుకోబాకండి. దైవజనుడి ద్వారా ఏదైతే మనకు అందించబడిందో ఆ పరిచయం తప్పిపోకుండా, మోషే లాంటి దినాల్లో లేము. ఈ రోజుల్లో మోషే లేడు, మనకు చక్కని దైవ సేవకులు లేరు. అహరోను లాంటి వాళ్ళు బోధకులు తయారైనారు. ఎందుకంటే వాళ్ళని మెప్పించుకొని తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన వాళ్ళు ఉన్నారు. పెద్దలు కూడా అట్లనే ఉన్నారు. కాబట్టి ఇలా ఉంటే రేపు ప్రభు వచ్చి లెక్క అడుగుతాడు. లెక్క అడగకముందే, ప్రభు రాకముందే మనం ఒక మంచి తీర్మానం కలిగి కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఆ మేలుకరమైన విధానంలో మోషే లాంటి దేవుని దాసులముగా దేవుని యొక్క క్రమాన్ని అనుసరించి దేవుని కొరకు మనం జీవిస్తాము. ఆ విధంగా మనం సేవ చేస్తాం. అట్లా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని ఇచ్చిన కొంచెం చెల్లిస్తే మనం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.